ప్రశాంతంగా కొసిగి మండల ప్రజలు మొహరం పండుగను జరుపుకోవాలి. కొసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొసిగి టౌన్తో పాటు మండలంలో ఉన్న గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ పీర్ల పండుగను జరుపుకుంటున్నారు. వారు ముందస్తుగా ఆన్లైన్లోనూ పోలీస్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. పీర్ల దేవుళ్లు కూర్చున్న మండపం వద్ద వాలంటరీగా 10 మంది పర్యవేక్షణ చేయాలి. మండపంలో విద్యుత్ నిప్పు పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆగా పీర్ల పండగ ఊరేగింపు సమయంలో ప్రజలు తమ చిన్న పిల్లలను తమ చెంతన ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా మంటపాల వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. రాజకీయానికి సంబంధించిన జెండాలైతేనేమి దుస్తులైతేనేమి ధరించరాదన్నారు. కాగా ఈ 10 మంది వాలంటీర్లు ఆలాయ్ బాలాయ్ ఆడుతున్న సమయంలో ఆలాయ్ ఆడుతున్న వారి పట్ల ప్రజల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ మత సామరస్యంగా ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆయా గ్రామాల్లో ఏవైనా మనస్పర్ధలు ఉంటే ముందస్తుగా అలాంటి వారిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు నజీర్ అహ్మద్, లక్ష్మీనారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాబో పీర్ల పండుగ సందర్భంగా కోసిగి మండల పరిధిలో నిర్వహించబోయేటువంటి ఆర్గనైజర్లకు మరియు ప్రజలకు భక్తులకు అందరికీ మా పోలీసు వారి ముఖ్యమైన సూచనలు ఏమనగా మన కోసిగి మండల పరిధిలో ఈ పీర్ల పండుగ ఏర్పాటు చేయదలుచుకున్న వారు తప్పనిసరిగా ముందస్తుగా పోలీస్ స్టేషన్ దగ్గర తగిన ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. పీర్ల పండుగ నిర్వహించే వాళ్ళు ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా కనీసం 5 నుంచి 10 మంది వాలంటీర్లుగా ఉంటూ దాని మొత్తం పర్యవేక్షణ అంతా దగ్గర చూసుకోవాలి. తర్వాత నిర్దేశించినటువంటి డేట్ల ప్రకారము పీర్లు నిలబెట్టేటప్పుడు గురించి కానీ లేదా చిన్న సరిగతి కానీ పెద్ద సరిగతి కానీ జల్లది కానీ దగ్గర నుండి చూసుకోవాలి. ముఖ్యంగా అలా ఈరోజు ఎటువంటి సమస్యలు లేకోకుండా ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే పోలీసుల వారికి తెలపవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా తెలపడం ఏమనగా ఈ మన అలాయ్ తీసుకునేటప్పుడు రాజకీయంగా రెచ్చగొట్టే విధంగా పొలిటికల్ సింబల్ ధరించడం కానీ లేకుంటే ఆ రోజు ఒకరిని ఇబ్బందులు పెట్టుకోవడం కానీ చేసుకోకుండా మత సామరస్యాలకు అనుకూలంగా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి. ఆ రోజు ఎక్కువ మంది ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎక్కువ మంది వచ్చే విధంగా అక్కడికి వస్తుంటారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు అలా దొక్కేటప్పుడు కానీ లేదా ఊరేగింపులప్పుడు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లల పట్ల కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము ముందస్తుగా కోరుతున్నాము. సో ఈ ఉద్దేశంగానే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విలేజ్లో ఉన్నటువంటి ఈ పీర్ల పండుగ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళందరూ కూడా మేము తగిన మీటింగ్లు ఏర్పాటు చేసి ముందస్తుగా ఈ సూచనలను తెలుపుతున్నాము. అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న మనస్ఫూర్తులు ఉన్న ఈ ఫీలింగ్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పీస్ కమిటీ లాగా తగిన ముందస్తు సూచనలు వాళ్ళకు తెలుపుతూ ఏర్పాటు చేసుకుంటున్నాము. సో మేము ఒకటే కోరుకుంటేది ఏమనగా ఈ మన మండల పరిధిలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ పీర్ల పండుగ ఆర్గనైజర్స్ కానీ లేదా ఆ పండుగలో పాల్గొనేటువంటి ప్రజలు కానీ అందరూ కూడా సంయమనంతో శాంతియుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరుపుకుంటారని చెప్పేసి మా తరపున ఆశిస్తున్నాము. ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఎవరు కూడా సమయం కోల్పోకుండా గొడవలకు కొట్లాడుకోకుండా ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ లేదా మా విలేజ్ కానిస్టేబుల్కి కానీ లేదా మా పోలీసు వారికి కానీ లేదా డైల్ 112 కానీ ఇన్ఫార్మ్ చేసినట్లా వెంటనే మేము వెళ్ళి తగిన చర్యలు తీసుకొని శాంతియుతంగా పూర్తి అయ్యే విధంగా మేము మా సహకారం చేస్తాం. నా పేరు డి రమేష్ రెడ్డి, కోసిగి.